మన సిబిల్ రిపోర్ట్లో ఫేక్ లోన్స్ ఉన్నా కానీ లేకపోతే ఆల్రెడీ క్లోజ్ చేసినా కానీ ఓపెన్ స్టేటస్లో అకౌంట్ ఉన్నా కానీ అదేవిధంగా అన్నెసరీ క్రెడిట్ ఎంక్వైరీస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లాంటివి తప్పుగా ఉన్నా కానీ ఏమవుతుందంటే మన సిబిల్ స్కోర్ అనేది డౌన్ అవుతుంది. సో మనము ఇలాంటి వాటిని మనము సిబిల్ రిపోర్ట్ నుంచి రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకోవడం వలన మన సిబిల్ స్కోర్ అనేది స్టేబుల్గా పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియోలో మనం ఫేక్ లోన్స్ కానీ లేకపోతే ఆల్రెడీ క్లోజ్ చేసిన ఓపెన్ స్టేటస్లో ఉన్న అకౌంట్స్ని కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసుకోవాలన్నా కానీ అదేవిధంగా క్రెడిట్ ఎంక్వైరీస్ లాంటివి రిమూవ్ చేయాలన్నా కానీ ఎలానో తెలుసుకుందాం. వీడియో డీటెయిల్స్కి వెళ్ళే ముందు నేను ఈ ఛానల్లో క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, పెన్షన్ ఇంకా స్టాక్ మార్కెట్ లాంటి అన్ని రకాల ఫైనాన్స్ సంబంధించిన వీడియోస్ చేస్తుంటాను. ఈ వీడియోస్ ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో డీటెయిల్స్కి వెళ్తే మనము మన సిబిల్ రిపోర్ట్లో ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేసుకోవడానికి 2 వేస్ ఉంటాయి. ఫస్ట్ వే వచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే లోన్ అకౌంట్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఆల్రెడీ క్లోజ్ చేసినా కానీ ఓపెన్ స్టేటస్లో ఉన్నా కానీ లేకపోతే ఫేక్ లోన్స్ ఉన్నా కానీ మనము ఏం చేయొచ్చు అంటే ఆ కరస్పాండింగ్ బ్యాంక్ కానీ ఎన్బిఎఫ్సికి కానీ మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడికి మనము మన సిబిల్ రిపోర్ట్ని అటాచ్ చేస్తూ మన ఇష్యూని డిస్క్రైబ్ చేస్తూ ఒక మెయిల్ చేయాలి. ఆ మెయిల్లో మనము క్లియర్గా ఇన్ఫర్మేషన్ రాయాలి. ఈ అకౌంట్ ఆల్రెడీ క్లోజ్ చేశాను, ఇంకా ఓపెన్ స్టేటస్లోనే ఉంది, లేకపోతే ఈ అకౌంట్ నాకు సంబంధించింది కాదు అని ఆ కరస్పాండింగ్ బ్యాంక్కి మనం మెయిల్ పెడితే ఆ బ్యాంక్ వాళ్ళు మన సిబిల్ రిపోర్ట్ని వెరిఫై చేసి అది కరెక్టేనా కాదా అని చెక్ చేసి వాళ్ళు సిబిల్కి మన డేటాని మళ్ళీ అప్డేట్ చేస్తారు. అలా అప్డేట్ చేసిన ఒక 2 to 3 months లోపల మన ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ అయ్యి మళ్ళీ మన సిబిల్ రిపోర్ట్ అనేది కొత్త ఇన్ఫర్మేషన్తో అప్డేట్ అవుతుంది. ఇంకా సెకండ్ వే వచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే సిబిల్లో డిస్ప్యూట్ రేజ్ చేయొచ్చు. సిబిల్లో డిస్ప్యూట్ రేజ్ చేయడం వలన సిబిల్ ఏం చేస్తుందంటే మన డిస్ప్యూట్ని బ్యాంకుకి పంపిస్తుంది. ఆ బ్యాంక్ వాళ్ళు ఆ డిస్ప్యూట్ని వెరిఫై చేసి దానికి రెజల్యూషన్ ఒక 30 daysలో ఇస్తారు. ఈ డిస్ప్యూట్ని ఎలా రేజ్ చేయాలి అంటే మనం ఫస్ట్గా myscore.sibil.com అనే వెబ్సైట్కి వెళ్ళాలి. ఆ వెబ్సైట్లో మనము మన సిబిల్ క్రెడెన్షియల్ ఉపయోగించుకొని లాగిన్ కావాలి. ఒకవేళ మనకు సిబిల్ అకౌంట్ లేకపోతే మనం ఫస్ట్గా సైన్అప్ కావాలి. మనం ఎలా సైన్అప్ కావాలంటే మన డీటెయిల్స్ లైక్ మన నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి లాంటివి ఎంటర్ చేసి సైన్అప్ కావాలి. ఈ విధంగా సైన్అప్ అయ్యి లేదా లాగిన్ అయిన తర్వాతకి మన సిబిల్ రిపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఆ సిబిల్ రిపోర్ట్లోకి ఎంటర్ అయిన తర్వాతకి మనం కిందికి వెళ్తే రైజ్ డిస్ప్యూట్ అని కనిపిస్తుంది కింద. అక్కడ మనం దాన్ని క్లిక్ చేసిన తర్వాతకి రైజ్ డిస్ప్యూట్లో మనకు 4-5 సెక్షన్స్ కనిపిస్తాయి. అకౌంట్స్ సెక్షన్ కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే క్రెడిట్ ఎంక్వైరీస్ లాంటివి కనిపిస్తుంటాయి. మనము అకౌంట్ సెక్షన్కి వెళ్ళి ఆల్రెడీ క్లోజ్డ్ లోన్ అకౌంట్ బట్ షోయింగ్ యాజ్ ఓపెన్ అని ఉంటుంది. అక్కడ ఫైండ్ సొల్యూషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాతకి కిందికి వెళ్తే మనకు రైజ్ డిస్ప్యూట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ రైజ్ డిస్ప్యూట్ మీద క్లిక్ చేసిన తర్వాతకి మనకు ఏ అకౌంట్ అయితే ప్రాబ్లం ఉందో ఆ అకౌంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి అందులో దిస్ అకౌంట్ డజంట్ బిలాంగ్ టు మీ అని ఉంటుంది. అదైనా క్లిక్ చేయొచ్చు. లేకపోతే మనకు క్లోజ్డ్ స్టేటస్ దగ్గర మనము క్లోజ్ చేసాము అనేదాన్ని. ఆ విధంగా మనము లోన్ అకౌంట్ని అప్డేట్ చేసి నెక్స్ట్ కొట్టిన తర్వాతకి మన బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఎందుకంటే మనకు ఏమన్నా రీఫండ్స్ రావాలన్నా కానీ ఆ మనం ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అన్నమాట. మన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాతకి మనము సబ్మిట్ చేయొచ్చు డిస్ప్యూట్ని. ఈ విధంగా డిస్ప్యూట్ని సబ్మిట్ చేస్తే మనకు 30 days లోపల ఆ కరస్పాండింగ్ బ్యాంక్ కానీ ఎన్బిఎఫ్సి కానీ మన డిస్ప్యూట్ని వెరిఫై చేసి రెజల్యూషన్ అనేది ఇస్తుందన్నమాట. ఈ సిబిల్ డిస్ప్యూట్ అనేది మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ క్రెడిట్ ఎంక్వైరీస్ కానీ ఇంకా లోన్ అకౌంట్స్కి సంబంధించింది, క్రెడిట్ కార్డ్ సంబంధించింది, ఇలా ఏ విధమైన ఇన్ఫర్మేషన్ అయినా కానీ సిబిల్ రిపోర్ట్లో ఉన్నదానికి మనము ఈ డిస్ప్యూట్ ద్వారా మనము రెజల్యూషన్ అనేది పొందొచ్చు అన్నమాట. సో ఇది టోటల్గా మన సిబిల్ రిపోర్ట్లో మన పర్సనల్ డేటాని కానీ లేకపోతే లోన్ అకౌంట్స్ స్టేటస్ని కానీ క్రెడిట్ కార్డ్ స్టేటస్ని కానీ లేకపోతే క్రెడిట్ ఎంక్వైరీస్ లాంటి ఇన్ఫర్మేషన్ మనం చేంజ్ చేసుకోవాలంటే ఎలా అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.